ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో రొట్టె విరుచు కూడికకు చేరువస్తున్న ప్రియులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. ప్రతి ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినము ఎరిగి ప్రభుని ప్రేమించి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడి అని ప్రభు ఇచ్చిన ఆజ్ఞకు లోబడి సంఘముగా మనం చేరివచ్చి మన ప్రభువును జ్ఞాపకం చేసుకుని ఆయన హెచ్చించి ఘనపరిచి మన ఆరాధన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునికి అర్పిస్తూ ఉన్నాం. ఆదివారము ప్రభు యొక్క పునరుద్ధాన దినము, ఆయన సమాధిని గెలిచి లేచిన దినము, మరణమును ఓడించిన దినము, మృతుల నుంచి లేచిన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన హెచ్చించి ఘనపరచాలని మనము ఎరిగి ఉన్నాం. రొట్టె విరుచు కూడిక ఆదివారంలో మనము ప్రభువును గురించిన తలంపులు, ధ్యానాలు, ఆయన గురించిన సంగతులు మనం సంభాషించాలి, ముచ్చటించాలి, ధ్యానించాలి, సంఘానికి అందించి సంఘం యొక్క దృష్టిని ఆయన వైపుకు త్రిప్పాలి. అది రొట్టె విరుచు కూడికలో మనం చేస్తున్న పద్ధతి. సహాయకరంగా లేవియ కాండము 5వ అధ్యాయం, ది బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 5 14వ వచనం నుండి 6వ అధ్యాయం 7వ వచనం వరకు ఉన్న భాగాలలో, లేవియ కాండము 5వ అధ్యాయము 14 నుంచి 6వ అధ్యాయము 7 వరకు ఉన్న 7వ వచనం ఉన్న భాగాలలో అక్కడ ఒక బలిని గురించి మాట్లాడుతున్నాడు. అది 14వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపము చేసిన ఎడలా అని అన్నాడు. 17వ వచనంలో, చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనా చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును అన్నాడు. అలాగే 6వ అధ్యాయములో 1వ వచనంలో, మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల, అనగా తనకు అప్పగింపబడిన దాన్ని గూర్చే గాని, తాకట్టు ఉంచిన దాని గూర్చే గాని, దోచుకొనిన దాని గూర్చే గాని తన పొరుగు వానితో బొంకిన ఎడలనేమి అని అక్కడ మనం చూస్తున్నాం. వీటి విషయంలో అక్కడ జరుగుతున్న సంగతి ఏమిటంటే, ప్రతి భాగము చివరి లైన్లో 16వ వచనంలో చివరి భాగంలో, ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలు వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును అన్నాడు. అలాగే 18వ వచనంలో, అతడు తెలియకే పొరపాటు చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి పాపక్షమాపణ కలుగును అన్నాడు. 6వ అధ్యాయము 7వ వచనంలో కూడా, ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధియగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును అని అన్నాడు. అపరాధ పరిహారార్థ బలి. లేవియ కాండంలో మనం ఎరిగినట్టుగా దేవునికి అర్పించే అర్పణలలో దహన బలి, నైవేద్యము, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఇవి దేవుడు మోషే ద్వారా వారికి ఇచ్చిన కొన్ని అర్పణలు గురించిన విశేష వివరాలు. లేవియ కాండంలో దేవుడు తన ప్రజలను పరిశుద్ధపరచబడిన ప్రజలుగా ఉండాలని కోరుకుంటున్నాడు. శాంక్టిఫైడ్ పీపుల్. వీటి వల్ల వీటిని ఆచరించి వారి జీవితాలలో మార్పు కలిగి ఉండడం వల్ల వారు పరిశుద్ధపరచబడతారు, పరిశుద్ధపరచబడిన వారుగా ఉండాలి అనే దేవుని యొక్క ఉద్దేశం. ఈ అపరాధ పరిహారార్థ బలి, ఇది దీని ఇంగ్లీష్లో గిల్ట్ ఆఫరింగ్ లేక ట్రెస్పాస్ ఆఫరింగ్, గిల్ట్ లేదా ట్రెస్పాస్ ఆఫరింగ్ అంటారు. ఇది దేవునికి అర్పించే బలులు. ఇట్స్ ఎ సాక్రిఫైస్ ఆఫర్డ్ టు గాడ్ టు అటోన్ ఫర్ అన్ఇంటెన్షనల్ సిన్స్. తెలియక పొరపాటున చేసిన అపరాధములకై, పాపములకై దేవునికి మనము ఇచ్చే అర్పణ, అది మనకు ప్రాయశ్చిత్తము, అటోన్మెంట్ జరిగించడం కోసంగా, ప్రాయశ్చిత్తము కోసంగా, మనము తెలియక చేసిన పొరపాట్ల వల్ల దానివల్ల వచ్చే దోష శిక్ష
ఆ, తప్పింపబడడానికి ప్రాయశ్చిత్తముగా చేసే అర్పణ లేక సమర్పణ బలి, ఇది అపరాధ పరిహారార్థ బలిగా మనం చూస్తున్నాం. ఇందులో తెలియక చేసిన పొరపాటున అని మనం చూస్తున్నాం. పొరపాటున పాపం చేసిన యెడల వాటికి చేయవలసిన విధి ఏమిటో చెప్పాడు. ఆ పొరపాటున చేసిన పాపమైనా, తెలియక తెలిసి చేసిన పాపమైనా, ఆ పాపానికి దోష శిక్ష ఉంది కనుక దాని నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేయాలి, తప్పక చేసి తీరాలి. తద్వారానే అతనికి పాప క్షమాపణ కలుగును అని ముమ్మారు ఇక్కడ వాయిమట్లుగా మనం చూస్తున్నాం. వాటి కోరిక ఏమి చేయాలో చెప్పాడు ఇక్కడ 15వ వచనంలో. తాను చేసిన పొరపాటున పాపం చేసిన యెడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధమైన తులముల విలువగల నిర్దోషమైన పొట్టేలును మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకుని రావలెను అని అన్నాడు. అపరాధ పరిహారార్థ బలిగా తీసుకుని రావాలి. నిర్దోషమైన పొట్టేలును అన్నాడు. నిర్దోషమైన పొట్టేలు. ప్రతి సందర్భంలో మనం చదువుకున్న 3 సందర్భాలలో నిర్దోషమైన, యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో 14 నుంచి 16 వరకు, 17 నుంచి 19 వరకు యెహోవా ఆజ్ఞాపించిన వాటి విషయంలో అని అన్నాడు. 6వ అధ్యాయం 1 నుంచి 7 వరకు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసిన లేక బొంకినడల, పొరుగువానితో బొంకినడల, వీటి 3 విషయంలో అతడు నిర్దోషమైన పొట్టేలును తీసుకుని రావాలి. నిర్దోషమైన పొట్టు అపరాధ పరిహారార్థ బలిగా అర్పించబడాలంటే వాడి యొక్క వ్యక్తికి ప్రాయశ్చిత్తము జరిగి పాప క్షమాపణ వాడు పొందాలంటే తప్పనిసరిగా నిర్దోషమైన పొట్టేలును తీసుకుని రావాలి. బలులలో నిర్దోషమైనవి దేవుడు అంగీకరిస్తాడు. దోషము కలిగినవి, మచ్చ కలిగినవి, కుంటువి, లేకపోతే ఎటువంటి రోగము కలిగిన వాటిని దేవుడు అంగీకరించేవాడు కాడు. పాపి యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం చేయడం కోసంగా అదే నిర్దోషమైన పొట్టేలును తీసుకొని రావాలి, దాన్ని వధించాలి. ఇవన్నీ విధి విధానాలు దాంట్లో మనం చూస్తున్నాం. ప్రతి అర్పించే విషయంలో, అపరాధ పరిహారార్థ బలిగా అర్పించే విషయంలో పొట్టేలును తీసుకుని రావాలి. పొట్టేలు వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అన్నాడు. కాబట్టి యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలోనైనా కానీ, యెహోవాకు ఆజ్ఞాపించిన వాటి విషయంలో కానీ, లేక పొరుగు వానితో ఇతరులతో చేసిన ద్రోహం విషయం కానీ, వీటి విషయంలో తప్పనిసరిగా అపరాధ పరిహారార్థ బలిగా పొట్టేలును, నిర్దోషమైన పొట్టేలను తీసుకుని రావాలి. దాన్ని వధించి ఆ విధి విధానాలు జరిగించి అప్పుడే అతనికి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయాలి అని చూస్తున్నాం. నిర్దోషమైన ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. బలులలో, అర్పణలో నిర్దోషమైన వాటిని వారు అర్పిస్తున్నారు. ఆ నిర్దోషమైన పొట్టేలు మన ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తూ ఉంది. అవును, అతడు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలు చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన నిర్దోషి, పాపము లేనివాడు, పాపము ఎరుగనివాడు, పాపము చేయనివాడు. ఆయన పాపరహితుడు. పాప మానవ శరీరాకారముతో జన్మించిన పాపము లేనివాడుగా, పాపరహితుడుగా, పాపం ఎరుగనివాడుగా, పాపము చేయనివాడుగా ఈ లోకంలో జీవించి ఆయన లోకానికి తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, కనపరుచుకున్నాడు. ఆ నిర్దోషమైన పొట్టేలు పోలికలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తును వారి అపరాధాలకు పరిహారార్థంగా ప్రాయశ్చిత్తము చేయడానికి, తద్వారా పాపక్షమాపణ పొందడానికి సమస్త మానవ జాతి కొరకై దేవుడు తన కుమారుని కలువరి శిలువలో వధించాడు అనే సత్యాన్ని మనం చూపిస్తున్నాం. పాపి యొక్క అపరాధాలకు పరిహారం జరగాలంటే నిర్దోషమైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన దేవుడై ఉన్నాడు, దేవునితో సమానంగా ఉన్నాడు, దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకున్నవాడు కాడు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు, రక్తమాంసంలో పాలివాడయ్యాడు. ఆయన మన మధ్య నివసించాడు. అనిర్దోషమైన వాడు, దోషము లేనివాడు. ఆయన మన నిమిత్తమై వధించబడ్డాడు.
మన అపరాధములకు పరిహారము నిమిత్తము, తద్వారా మనకు ప్రాయశ్చిత్తము జరిగించడం కోసము, తద్వారా మనకు పాపక్షమాపణ కలిగేందుకు గాను నమ్మిన వారికి ఆయన నిర్దోషమైన పొట్టేలు పోలికలో ఆయన యాజకుని యొద్దకు తీసుకుని రాబడి ప్రాయశ్చిత్తముగా చేయబడ్డాడు. ప్రాయశ్చిత్తమైన బలిగా మన కొరకు అర్పించబడ్డాడు. మన ప్రభువైన యేసుక్రీస్తును ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ రొట్టె ఆ పాత్రలో మనము పాలు పోల్చుకుంటుండగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఏ దోషము లేనివాడు, నిర్దోషి అయినవాడు, ఏ నేరము చేయనివాడు మన నిమిత్తమై మనము చేసిన పొరపాటున చేసిన, తెలియక చేసిన, తెలిసి చేసిన అన్ని రకాల పాపాల కొరకై నిర్దోషమైన పొట్టేలు పోలికలో ఆయన మన కొరకు దోషిగా, నేరస్తునిగా నిలవబడవలసి వచ్చింది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మానవ జాతి విషయంలో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6, 16, 17, 18 వచనాల్లో అపరాధము గురించి మాట్లాడుతున్నాడు. ఆ అపరాధం మనకి ఎలా సంభవించింది మానవ జాతికి అనే విషయాన్ని అక్కడ తేటగా పౌలు మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 5, 16, 17, 18. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షా విధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. ఏలైనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై అన్నాడు. ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై. 17వ వచనంలో మరణము ఒకని అపరాధము వలన వచ్చినదై అన్నాడు. అలాగే 18వ వచనంలో కూడా కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షా విధులు కలుగుటకు కారణమైంది అన్నాడు. మనము అపరాధులముగా తీర్చబడ్డాం. మానవ జాతి దేవుని దృష్టిలో అపరాధులము. వేర్ ట్రెస్పాసర్స్, వేర్ క్యారింగ్ గిల్ట్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయాలలో, మన జీవితాలలో మన తప్పిపోయిన వారు ఆ యొక్క నేరారోపణ, గిల్ట్, కలుషితమైన మనస్సాక్షి, దోషంతో కూడిన మనస్సాక్షి కలిగిన వారంగా మనం కలిగి ఉన్నాం. ఎవరి ద్వారా? ఎందువల్ల? ఒక మనుష్యుడు అన్నాడు. ఒక మనుష్యుని వలన తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చిందన్నాడు. అది శిక్షా విధికి కారణమైంది. ఆ ఒక్క మనుషుడు ఆదాము, అతని వల్ల మనకు తీర్పు, ఆయన చేసిన అపరాధం వల్ల. 12లో కూడా అన్నాడు, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును అని అన్నాడు, అతని ద్వారా సంప్రాప్తమైంది అన్నాడు. ఆ ఒక్క మనుషుని ద్వారా మనకు తీర్పు, అపరాధము, ఒక్క అపరాధం వల్ల మనకు తీర్పు వచ్చింది. తద్వారా అది శిక్షా విధికి కారణమైంది. శిక్ష విధించడానికి మన మీద ఆ ఒక్క మనుషుని యొక్క అపరాధము కారణమైంది. అలాగే శిక్షా విధి కలుగుటకు కారణమైంది అని అన్నాడు. 17లో కూడా మరణము ఒకరి అపరాధ మూలముగా వచ్చింది. తీర్పు, శిక్షావిధి, మరణము ఇవన్నీ ఒక్కని వల్ల వచ్చాయి. ఒక్క వాళ్ళకి శిక్షా విధికి కారణమైంది. ఒక్క తీర్పు, ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకు అందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలాగూ కారణమయ్యను. ఆ ఒక్క అపరాధము చేసినవాడు ఆదాము. అది మనకు సంక్రమించింది. తద్వారా మనము శిక్షావిధికి, తీర్పుకు, మరణానికి, శిక్షావిధికి పాత్రులమై ఉన్నాం. అలాగైతే ఆ అపరాధం మన మీద ఉండగా, మనము నిస్సహాయకులుగా ఉండగా, ఆ అపరాధం మనల్ని ఎంతగానో అది కృంగదీసినట్లుగా మనం చూస్తున్నాం. ఎజ్రా గ్రంథంలో 9వ అధ్యాయము 7వ వచనం, సందర్భం వేరైనా కానీ ఆ అంశాన్ని, ఆ సత్యాన్ని అక్కడ చూస్తున్నాం. ఎజ్రా గ్రంథము 9:7లో మా పితరుల దినం మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము అన్నాడు. మిక్కిలి అపరాధులం. దేవుని ప్రజల విషయం మాట్లాడుతున్నాడు, కానీ ఇది సమస్తమైన మానవ జాతికి ఇది అన్వయిస్తుంది. మేము మిక్కిలి అపరాధులం. ఒక్కని అపరాధం మూలముగా మనకు తీర్పు, శిక్ష, మరణము, శిక్షావిధి మనకు కలిగి ఉన్నది. మిక్కిలి అపరాధులము. ఏ మనుష్యుడు కూడా అపరాధం విషయంలో ఎటువంటి మినహాయింపు లేకుండా మిక్కిలి అపరాధులమని ఒప్పుకొని తీరవలసింది. అంత మాత్రం కాదు, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో
ఆ అపరాధం ఎంత ఎంత తీవ్రమైందో మాట్లాడుతున్నాం. మా అపరాధము ఎజ్రా 9:6 ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉంది. మన అపరాధాలు మనం చేసిన అపరాధం ఆకాశమంత ఎత్తుగా అనగా దేవుని సన్నిధికి చేరినట్లుగా అంత ఎత్తుగా పెరిగి ఉంది. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం కూడా మీ అపరాధములు విస్తారమైనవి అన్నాడు. అపరాధములు మిక్కిలి అపరాధులమన్నాడు. ఆకాశమంత ఎత్తుగా పెరిగిన అపరాధములు చేసిన వారమన్నాడు. విస్తారమైన అపరాధములు. ఎంత దీన స్థితి, ఎంత ప్రమాదకరమైన స్థితిలో మానవ జాతి మనుషులం ఉన్నామో, ఎవరి ద్వారా ఒక్కని అపరాధము, ఆదాము యొక్క అపరాధ మూలముగా మనకు ఇటువంటి దుస్థితి కలిగింది. తీర్పు, మరణము, శిక్షావిధికి మనలను పాత్రులముగా చేసింది. అందుకే అపరాధులుగా ఉన్న మనకున్న దౌర్భాగ్య స్థితి ఏమిటంటే 9వ అధ్యాయము 15వ వచనంలో మేము నీ సన్నిధిని అపరాధులముగాను గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కాము అన్నాడు. అర్హులము కాము. అపరాధులుగా ఉన్న మనము దేవుని యొక్క సన్నిధిలో నిలుచుటకు ఏమాత్రము అర్హులము కాము, యోగ్యులము కాము. అసలు ఆయన సన్నిధికి ప్రవేశించడానికి ఎటువంటి యోగ్యత లేని వారుగా ఉన్నాం. ఎంత దౌర్భాగ్య స్థితి చూడండి. ఒక్కని అపరాధము. కీర్తన 37:38 Psalm 37:38 ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు అని అన్నాడు. అపరాధులు నశించుదురు. తీర్పు, మరణము, శిక్ష, నాశనము ఉంది అన్నాడు. నాశనం ఉందా? నిత్య నాశనానికి పాత్రులం అపరాధులుగా ఉన్నవారు. అలాగే హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనంలో హోషేయ The book of Hosea, chapter 10, verse 2 తమ అపరాధమునకు శిక్ష నొందుదురు అన్నాడు. అపరాధములకు ఏముంది? శిక్ష ఉంది, నాశనం ఉంది. మన అపరాధము మిక్కిలి అపరాధులం మనం. మన అపరాధం ఆకాశం అంత ఎత్తుగా ఉంది. మన అపరాధములు విస్తరించి ఉన్నాయి. అందును బట్టి మనము దేవుని సన్నిధికి సమీపించడానికి అర్హులము కాము. అంత మాత్రమేనా? అపరాధులందరూ నశించుదురు అన్నాడు, శిక్ష నొందుదురు అన్నాడు. అలాగైతే దేవుడు ఒక మంచి ఏర్పాటు మనకు చేసి ఇటువంటి దుస్థితిలో, దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్న వారికి దేవుడు ఒక మంచి ఏర్పాటు చేశాడు. తన కుమారుని యేసుక్రీస్తును ఆ అపరాధ పరిహారార్థ బలిగా మన కొరకై శిలువ పైన ఆయన అర్పించాడు. రొట్టె విరుచు కూడికలో ప్రతి ఆదివారం కూర్చుని ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్న మనము ఆయన తన కుమారుని ఏ విధంగా అపరాధ పరిహారార్థ బలిగా శిలువలో అర్పించాడో దానిని ధ్యానించాలి. రొట్టె విరుచు కూడికలో మనం ఎక్కువగా అధిక భాగము ప్రభు యేసుక్రీస్తు యొక్క శిలువ ధ్యానము ప్రాముఖ్యమైంది. ఆయన శ్రమలు, ఆయన పొందిన వేదన, ఆయన పొందిన అవమానము, నిందలు, దూషణ అవన్నిటిని మనము తలపోయాలి, ధ్యానించాలి. ఆ శిలువ శ్రమలు వర్ణించడానికి ఎవరి తరము కాదు. ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని తరాలుగా, ఎంతమంది, ఎన్ని లక్షల మంది వర్ణించినా ఆయన పడిన బాధ, ఆ శిలువ శ్రమలు వర్ణించేందుకు ఏ నాలుక చాలదు. ఆ తదుపరి ఆయన హెచ్చించాలి, ఘనపరచాలి, మన ఆరాధన తండ్రిని దేవునికి అర్పించాలి. కీర్తన 34:22 ఇటువంటి అపరాధమును సంక్రమింప చేసుకున్న మనము, తద్వారా తీర్పు, మరణము, శిక్షకు పాత్రులం, నాశనానికి పాత్రులమైన మనకున్న అవకాశం, వీలు ఏమిటంటే కీర్తన 34:22 Psalm 34:22 ఆయన శరణు చొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలం మనము దేవుని సన్నిధిలో రొట్టె విరుచు కూడికలో బల్ల చుట్టూ చేరి మనము ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనమంతా ఎవరము అన్నాడు? ఆయన శరణు చొచ్చిన వారు. లోకంలో ఎవరైతే యేసుక్రీస్తు శరణు చొచ్చుతారో, శరణాగత వత్సలుడు మన ప్రభుని యేసుక్రీస్తు,
అనగా శరణు కోరి వచ్చిన వాడి ఎట్లా వాత్సల్యమును చూపువాడు. ఆయన నువ్వు శరణు వచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా తీర్చబడరు. ప్రతి ఉదయకాలం రొట్టె విరుచు కోడికలో మనం చేరి వస్తున్నాం. మనము అపరాధులుగా ఎంచబడని వారము, నిరపరాధులుగా ఆయన సన్నిధిలో చేరి వస్తున్నవాడు. ఎందును బట్టి ఆయన శరణు చొచ్చినవి. నీవే శరణు. ఒక్క మనిషిని అపరాధ మూలముగా తీర్పుకు, మరణానికి, శిక్షకు, నాశనానికి గురి అయిన మమ్ములను మాకు ఎటువంటి గతి లేకపోగా నీ శరణు చొచ్చి ఉన్నాము. అందును బట్టి నీవు మమ్మల్ని నిరపరాధులుగా చేశావని మనము ప్రభుని హెచ్చించి ఘనపరిచి తండ్రిని ఆరాధించబద్ధులమై ఉన్నాం. అలాగైతే శరణు వచ్చిన వారిని అపరాధులుగా ఎంచడానికి దేవుడు చేసిన గొప్ప కార్యము మనం తలపోయాలి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో, 2 కొరింథీ 5:19లో దేవుడు అపరాధులమైన మనలను నిరపరాధులుగా చేసేందుకు ఆయన చేసిన గొప్ప కార్యము. 2 కొరింథీ 5:19 అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము ఎంత గంభీరమైంది మానవ జాతి పట్ల. వారి అపరాధములను వారి మీద మోపక అన్నాడు. దేవుడు ఏం చేశాడు? మనము ఆయన శరణు చొచ్చినప్పుడు మనను అపరాధులుగా ఎంచకుండా నిరపరాధులుగా ఎంచాడు. అందుకుగాను ఆయనకున్న ఆధారం ఏంటి? ఆయన మన అపరాధములను మన మీద మోపక క్రీస్తు మీద మోపాడు. వాస్తవానికి మనం చేసిన అపరాధముల నిమిత్తమై ఆయన మన అపరాధములు మోపి మనలను తీర్పుకు, మరణానికి, శిక్షకు, నాశనానికి ఆయన అప్పగించాలి. కానీ ఆయన శరణాగత వత్సలుడు. శరణు కోరి వచ్చిన వారిలా వాత్సల్యము చూపువాడు. ఆయన చేసిన పని తన సొంత కుమారుని క్రీస్తునందు అన్నాడు. క్రీస్తునందు అనగా మన ప్రభువైన యేసు క్రీస్తు మన అపరాధములను భరించినవాడు. ఆయనే మన అపరాధ పరిహారార్థ బలి. వారి మీద వారి అపరాధములను మోపక క్రీస్తునందు లేక క్రీస్తు మీద అని మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో తేటగా అక్కడ మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 53:10లో యెషయా గ్రంథము 53:10 అతని నలుగొట్టకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును అన్నాం. అతని సంతానం మనం చూస్తూ ఉన్నాం. కలవరి శిలువలో మనమే జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ రొట్టె విరుచు కోడికలో రొట్టె పాత్రలో పాల్పొందుతున్న సందర్భంలో మనం ఏమి చూస్తున్నాం? అతని సంతానమైన మనం ఏమి చూస్తున్నాం? అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలిగా ఆయన తను తాను అప్పగించుకున్నాడు. మన అపరాధములు మన మీద మోపక, వారి అపరాధములను వారి మీద మోపక యేసుక్రీస్తు ప్రభు మన అపరాధములన్నిటినీ ఆయనే తన మీద మోపినవాడు తండ్రి. యెహోవా మనందరి దోషమును లేక అపరాధములను అతని మీద మోపినప్పుడు ఆయన యేసుక్రీస్తు తను తానే అపరాధ పరిహారార్థ బలిగా ఇష్టపూర్వకంగా వాలంటీర్డ్ హిమ్సెల్ఫ్ టు బి ఆఫర్డ్ on the cross of Calvary as a guilt offering or trespass offering, a sin offering. ప్రతి బలి ఆయనలో ఉంది. తను తానే బలిగా చేసుకున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో, రోమా 4:25లో ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి అని అన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు అపరాధము చేసింది మనమైతే అపరాధమునకు చెందవలసిన తీర్పు, మరణము, శిక్ష, నాశనము మనము పొందవలసి ఉండగా
రేమన్నాడు? ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడ్డాడు, లేక మన అపరాధముల నిమిత్తము అపరాధ పరిహారార్థ బలిగా ఆయన అప్పగించుకున్నాడు. చూస్తున్నాం, మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి 4:25 రోమపత్రిక, మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన అప్పగింపబడుట, మరణించుట, తిరిగి లేపబడుట, ఇవి రెండు మనకు విశ్వాసమైన మనకు వాటి వల్ల కలిగిన ప్రయోజనము. ఆయన మన నిమిత్తము అప్పగింపబడ్డాడు. మన అపరాధములు మన మీద మోపబడక ఆయన మీద మోపబడ్డాయి. ఆయన తిరిగి లేచు ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం మన సత్యాన్ని ఎరిగి ఉన్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చూద్దాం. ఎఫెసీ 1:7లో, ఎఫెసీ 1:7, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ప్రీణియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉంది. దేని బట్టి? ఆయన రక్తం వలన మనకు విమోచనము, మన అపరాధములకు క్షమాపణ కలిగింది. మన ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తమై శిలువలో తను తానే మన అపరాధముల నిమిత్తమై అపరాధ పరిహారార్థ బలి చేయగా, ఆ బలి యందు విశ్వాసముంచిన మనకు విమోచన కలిగింది. అపరాధ పరిహారార్థం, అపరాధముల నుంచి విమోచన కలిగింది, అనగా మన పాపములకు క్షమాపణ కలిగింది. మన అపరాధములకు క్షమాపణ కలిగింది, అదే విమోచనం, రెడెంప్షన్. మన అపరాధములకు క్షమాపణ దేవుడు క్షమించాడు. ఆ యాజకుడు తీసుకుని వచ్చిన నిర్దోషమైన పొట్టేలును యెహోవా వద్దకు తీసుకుని రాగా, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అప్పుడు క్షమాపణ కలుగును అన్నాడు. పాత నిబంధనలో అది ఛాయగా ఉంది, కానీ క్రొత్త నిబంధనలో మన ప్రభువైన యేసుక్రీస్తు నిజ స్వరూపంగా ఉన్నాడు. ఆ నిర్దోషమైన పొట్టేలు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన కలవరి శిలువలో యాజకుడు చేసినట్టుగా, పరమయాజకుడు తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఆయన జరిగించిన యాజకత్వం, అపరాధ పరిహారార్థ బలిగా తన సొంత కుమారుని నలుగొట్టాడు. ఆయన గాయపరిచాడు, ఆయన దెబ్బలు కొట్టాడు, శ్రమ పెట్టాడు. మన అపరాధములకు ప్రాయశ్చిత్తము జరిగింది కలవరి శిలువలో. నమ్మిన వారికి పాప క్షమాపణ దొరికింది. రొట్టె విరుచు కూడికలో కూర్చున్న మనము ఈ సంగతిని ధ్యానించి మన ప్రభుని హెచ్చించి ఘనపరచ బద్ధులమై ఉన్నాం. ఎఫెసీ పత్రికలోనే 2వ అధ్యాయము 1వ వచనంలో చూస్తున్నాం. 2:1లో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించును అన్నాడు. 4వ వచనం కూడా, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు. అపరాధము ఎంత భయంకరమైంది! ఆదాము ద్వారా మనకు సంక్రమించిన ఆ అపరాధ పాపము లేక అపరాధము, మనము చచ్చిన వారం అన్నాడు. మన అపరాధములు మనను చంపేశాయి, చావునకు మరణానికి గురి చేయండగా క్రీస్తు కూడా మనలను బ్రతికించును అన్నాడు. తన మహాప్రేమ చేత మనను క్రీస్తు కూడా బ్రతికించును. ఎలా బ్రతికించాడు? అపరాధముల చేత చచ్చిన మనలను బ్రతికించడానికి, మన అపరాధములను మన మీద మోపక తన సొంత కుమారుని మీద మోపి ఆయనను కలవరి శిలువ మీద అపరాధ పరిహారార్థ బలిగా అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. కొలసీ పత్రిక 2:13-14 చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొలసీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 కలిసి ఉన్నాయి, 15 కలిసి ఉన్నాయి. Colossians chapter 2 verse 13 onwards. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకయునుట వలన మీరు మృతులై ఉండగా అన్నాడు. ఏం చేశాడు? మనం అపరాధముల వలన మృతులై ఉన్నాం. అటువంటి వారి మన కొరకై దేవుడు వ్రాతరూపమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింప
చేసెను. దేవుడు చేసిన గొప్ప కార్యం ఆ కలువరి శిలువలో. పరిశుద్ధమైన వాటి విషయంలోనూ, యెహోవా ఆజ్ఞల విషయంలోనూ, పొరుగువాని విషయంలోనూ అపరాధులమై చేసిన ప్రతి అపరాధానికి ప్రాయశ్చిత్తముగా తన సొంత కుమారుని ఆయన శిలువలో మేకులతో కొట్టాడు, వధించాడు, బాధ పెట్టాడు, శ్రమ పెట్టాడు. తద్వారా మన అపరాధములన్నిటినీ క్షమించాడు. విశ్వసించిన మన అపరాధమును క్షమించాడు. ఆయనతో కూడా జీవింప చేశాడు. ఉదయకాలం రొట్టె విడిచి కూర్చున్న మనం అపరాధ పరిహారార్థ బలిగా అర్పించబడిన మన ప్రభును జ్ఞాపకం చేసుకుందాం. ఒక మనుషుడైన ఆదాము ద్వారా మనకు ఆయన చేసిన అపరాధ మూలముగా మనకు వచ్చిన తీర్పు, శిక్ష, మరణము, నాశనము, వీటిని తప్పించడానికి మన అపరాధములను మన మీద మోపక క్రీస్తు మీద మోపి, తన కుమారుడి మీద మోపి మన కొరకై అపరాధ పరిహారార్థ బలిగా ఆయన అర్పించాడు. కుమారుడు తను తానే అపరాధ పరిహారార్థ బలిగా అర్పించుకొని మన కొరకై ప్రాణం పెట్టి మృతులోంచి లేచుట ద్వారా మనకు క్షమాపణ కలుగు చేసిన నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుని హెచ్చించి ఘనపరచి మన ఆరాధన తన దేవునికి అర్పించుదుము గాక.